లోకాన్ని వాళ్ళు ప్రేమించలేదు, లోకాన్ని స్నేహించలేదు. రంపాలతో కోయబడి సలసల కాగే నూనెలో దింపబడి, అదేంటా యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి అన్నారు కదా. ఆ కష్టాలు పోతాయి, ఈ కష్టాలు వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ కష్టాలు? ఆ కష్టాలు పోతాయి. అవి ఏం పెద్ద లక్ష్యం కాదు దేవునికి. ఆ కష్టాలు పోయి కొత్త కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏంటి కొత్త కష్టాలు? ఏంటి కొత్త కష్టాలు చెప్పనా? లోకం కొరకు నువ్వు బతికిన బ్రతుకులో వచ్చిన కష్టాలు అవి పోతాయి. పరలోక రాజ్యాన్ని, దైవ రాజ్యానికి నీవు వెళ్ళవలసిన ఆత్మ సంబంధమైన చెప్పండి శ్రమయైన కష్టమైన ఇవన్నీ నిన్ను షైన్ చేస్తాయి, నిన్ను పవిత్రపరుస్తాయి, నిన్ను పరిశుద్ధపరుస్తాయి. నీలో ఉన్న ఎగస్ట్రాలన్నీ తీసేస్తాయి. మన భాషలో మాట్లాడుకుందాం కాసేపు. ఎగస్ట్రాలన్నీ ఉలిపెట్టి సుత్తి తీసుకొని ఎగస్ట్రాలన్నీ పెటా కొడితే అలుముకొని చుట్టుకొని పట్టుకొని ఉన్న ఎగస్ట్రాలన్నీ పోతే ఒరిజినాలిటీ బయటపడుతుంది.